శ్రీశైలంలో భారీ బందోబస్తు కర్నూలుకు చేరుకున్న ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా మల్లికార్జునను దర్శించుకోబోతున్న ప్రధాని మోదీ దీనికి సంబంధించిన అప్డేట్స్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక మన బ్రేకింగ్ వార్తలోకి వెళ్తే ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భాగంగా మరికొద్ది సేపట్లోనే అక్కడికి శ్రీశైలం చేరుకోనున్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ఇప్పటికే చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరి సున్నిపెంటకు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంకి వెళ్ళారు. అక్కడ కొలువైనటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు, దర్శనం చేసుకోనున్నారు. ప్రధాని హోదాలో మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:15 వరకు స్వామివారి సన్నిధిలో గడపనున్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ఆయన సందర్శిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట వద్ద సుమారుగా 1500 మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ప్రధాని అక్కడ ఉన్నంతసేపు కూడా శ్రీశైలంలోకి ఆ ఘాట్ రోడ్ నుంచి కూడా ఎవరికి అనుమతించకుండా అక్కడ నిలిపివేస్తున్నారు. శ్రీశైలం దర్శనం తర్వాత ప్రధాని మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలు జిల్లా నన్నూరుకు చేరుకుంటారు. రాగమాయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వృద్ధికి తోడ్పడేటువంటి ముఖ్యమైనటువంటి ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ యొక్క పారిశ్రామిక వాడ ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు కూడా పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4:45 ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ఏదేమైనా కూడా ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన, అదేవిధంగా భారీ బహిరంగ సభలో ఎలా ప్రసంగిస్తారు, ఏం ప్రసంగిస్తారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరిన్ని అభివృద్ధి పథకాలను ఏమైనా ప్రవేశపెడతారా, నిధులను కేటాయిస్తారా, ఈ ప్రసంగం ఏ రకంగా ఉండబోతుంది, ఏ మాట్లాడబోతున్నారు ప్రధాని అనేటువంటి అంశం కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా కూడా ప్రధాని హోదాలో మొదటిసారి మోదీ శ్రీశైలం పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఆలయ అభివృద్ధికి సంబంధించి కూడా కొత్తగా ఇంకేమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ పర్యటన అయితే శ్రీశైలం వద్ద కొనసాగుతుంది.